హలో ఎవ్రీబడి, నా పేరు కృష్ణ చైతన్య. రోజంతా న్యూస్ ఛానల్స్, రీల్స్ లో జియో పొలిటిక్స్ అప్డేట్స్ కోసం ఇంటర్నెట్ అంతా వెతుకుతున్నారా? జియో పొలిటిక్స్, హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇలాంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ ని బాగా అనలైజ్ చేసి సులభంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆపరేషన్ సింధూర్ 2.0 మళ్ళీ స్టార్ట్ అవుతుందా? నవంబర్ 10th ఈవినింగ్ 6:52 PM రెడ్ ఫోర్ట్ ఒక టూరిస్ట్ ప్రదేశం అండ్ అక్కడ సాధారణంగా ఉండే క్రౌడ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే సడన్ గా ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ లో చాలా మంది చనిపోయారు. అదంతా మీరు చూసింది. అయితే ఇక్కడ చాలా అనుమానించే సంఘటన ఏంటంటే అందరికీ డౌట్ వచ్చేది, ఇది నిజంగా ఒక టెర్రరిస్ట్ బ్లాస్టా లేకపోతే మనం ఈ మధ్యన వచ్చే ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ప్రభావం వల్ల నియాన్ బ్యాటరీస్ వేడికి పేలడం వల్ల జరిగే సంఘటన అని. అయితే 2 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇది ఒక టెర్రరిస్ట్ బ్లాస్ట్ అని చెప్పేసి. అయితే దీంట్లో ఉమర్ అనే అతను ఎవరైతే సూసైడ్ బాంబింగ్ చేసినట్టుగా క్లియర్ గా మెన్షన్ చేసింది. అది ఫరీదాబాద్ నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాడో వాటి CCTV కెమెరాస్ కావచ్చు, పేలుడు తర్వాత అతని అవయవాల యొక్క DNA శాంపిల్స్ తీసుకుని ఆ DNA శాంపిల్స్ వాళ్ళ పేరెంట్స్ తో మ్యాచ్ చేసినప్పుడు ఇవి కన్ఫర్మ్డ్ గా అతని యొక్క ఐడెంటిటీయే అని క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ఇది ఒక ఖచ్చితంగా టెర్రరిస్ట్ దాడి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇలాంటి విషయాలన్నిటిని చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా మీ దగ్గరికి తీసుకురావడానికి మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.